హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మన గ్రూప్‌లో నా పర్సనల్ గ్రూప్‌లో 3 ట్రేడ్స్ ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి 55,000 పిఈ. సెకండ్ ట్రేడ్ వచ్చేసి 55,000 పిఈ. థర్డ్ ట్రేడ్ వచ్చేసి 54,900 పిఈ. అండ్ 3 ఇవాళ 3 ట్రేడ్స్ ప్రొవైడ్ చేశాను. 3 ట్రేడ్స్ ఏమన్నవి ప్రాఫిట్ బుకింగ్ అయిపోయాయి. ప్రాఫిట్ బుకింగ్ వెనకాల రీజన్ ఏంటి అది చెప్తాను. అండ్ అనాలిసిస్ కూడా ఇస్తాను. అండ్ రేపటి మార్కెట్‌లో మనం ఎలా ట్రేడ్ చేయాలి, మార్కెట్ విజన్ అనేది రేపు ఎలా ఉండబోతుంది అనేది కూడా ఇప్పుడు నేను అప్డేట్ ఇస్తాను. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి 9:50 AM. 9:50 అంటే ఇది 9:15 టు 9:30 క్యాండిల్, 9:30 టు 9:45 క్యాండిల్, 9:45 టు 10 క్యాండిల్. ఇదే కదా క్యాండిల్. అండ్ ఈ క్యాండిల్‌లో టైం చూడండి, 9:50 AM ట్రేడ్ ఇచ్చాను నేను. అదేమైందంటే మీదికి వెళ్ళిపోయింది. దాని తర్వాత ట్రేడ్ దొరికి మళ్ళీ ఫాల్ అయిపోయింది. అక్కడ ఏమైందంటే మనకు ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది. అండ్ ప్రాఫిట్ బుకింగ్ టైం వచ్చేసి 10 AM. 10:03 AM. అంటే ఈ క్యాండిల్‌లో మనకు ఇక్కడ ఫాల్ అయింది కదా! ఇక్కడ కింద. ఈ కింద ఫాల్ అయింది కాబట్టి మనకి ఇక్కడ ప్రాపర్ ప్రాఫిట్ బుకింగ్ అనేది దొరికింది. దాని తర్వాత ఏమైంది అంటే ఇప్పుడు మీరు సెకండ్ ట్రేడ్ అనేది మీకు ఇంపార్టెంట్ అనాలిసిస్ కూడా వస్తది ఇక్కడ. సెకండ్ ట్రేడ్ వచ్చేసి 12:06 PM. అంటే 12:06 PM అంటే 11:45-12 ఇదే గదా! ఓకే. ఇక్కడే గదా! సో, నేను మీకు ప్రీవియస్ అనాలిసిస్ వీడియోస్‌లో ఏం నేర్పించాను? ఫస్ట్ క్యాండిల్ మనకు గ్రీన్ అయినా కానివ్వండి, రెడ్ అయినా కానివ్వండి, ఫస్ట్ క్యాండిల్ విక్ అనేది క్లోజింగ్ మనకు ఇంపార్టెంట్. క్లోజింగ్ అనేది ఎక్కడుంటది? గ్రీన్ క్యాండిల్‌ది క్లోజింగ్ అనేది గ్రీన్ క్యాండిల్ మీదుంటది. సో, మీదుంటది గాబట్టి ఇట్ ఈస్ ఎ బ్రేక్‌ఔట్ క్లోజింగ్. సో, దీని మీద ఎక్కడైనా ఏదైనా గ్రీన్ క్యాండిల్ ఓపెన్ అండ్ క్లోజ్ చేస్తే బ్రేక్‌ఔట్ కన్ఫర్మ్ చేస్తది. దాని తర్వాత మార్కెట్ రీటెస్ట్, రివర్సల్ అనేది చేస్తది. అలా కాకుండా మార్కెట్ మీద ఎక్కడైనా రెడ్ క్యాండిల్ ఫార్మ్ చేస్తే ఇమ్మీడియేట్‌గా ఫాల్ అవుతది. చెప్పానా? సేమ్ ఇక్కడ మీరు అలాగే చూడండి. ఇక్కడ అనాలిసిస్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ మార్క్ చేసుకుందాం. ఫస్ట్ క్యాండిల్ లెవెల్ ఇక్కడ బ్రేక్ కాంగానే ఇక్కడ ఏ క్యాండిల్ ఫస్ట్ ఓపెన్ అండ్ క్లోజింగ్ ఇచ్చింది? రెడ్. దీని తర్వాత ఏమైంది మార్కెట్‌లో? ఫాల్. సో, అలా ఫాల్ అయింది కాబట్టే ఇక్కడ నేను మళ్ళీ పీఈ సైడే ట్రేడ్ ఇచ్చాను. థర్డ్ ట్రేడ్ వచ్చేసి 1:34 PM. 1:34కి ఎందుకు ఇచ్చాను? ఇది గదా! ఇది 1:30. ఓకే. 1:34 ఎక్కడుందది? ఇగోండి 1:34. ఈ క్యాండిల్ మీరు అబ్జర్వ్ చేయండి. ఈ క్యాండిల్ ఓకే. ఈ క్యాండిల్ లోపల నేను ట్రేడ్ ఇచ్చాను. ఎందుకు ట్రేడ్ ఇచ్చానంటే రిజెక్షన్ అవుతుంది గాబట్టే ట్రేడ్ ఇచ్చాను. ఎలా నేను ట్రేడ్ ఇచ్చానో అలాగే మార్కెట్‌లో రివర్స్ అనేది జరిగింది. దాని తర్వాత మార్కెట్‌లో ఇదే పాయింట్ నుంచి మళ్ళీ రీటెస్ట్, రివర్సల్ అనేది ఇవాళ మార్కెట్‌లో జరిగింది. ఇక్కడ నాకు ట్రేడ్ దొరికింది ఇక్కడ, ఇక్కడ. బట్ నేను ట్రేడ్ ఇవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ నాకు కొంచెం హై రిస్క్ అనిపించింది కాబట్టి. సో, ఇది ఇవాళటి ట్రేడ్ అండ్ అనాలిసిస్. ఇప్పుడు రేపటి మార్కెట్‌లో అనాలిసిస్ ఏంటి? రేపసలు ఇంపార్టెంట్ ఏంటి? ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఇవాళ మార్కెట్‌లో ఒక మూవ్‌మెంట్ లేని మార్కెట్, ప్రీమియం మెల్టింగ్ మార్కెట్ అనేది ఇవాళ మనకు ఆహ్, చూడడానికి దొరికింది. ఓకే. ఇప్పుడు దీని తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నో మూవ్‌మెంట్ అండ్ సేమ్ పాయింట్‌కెళ్ళి రీటెస్ట్, రివర్సల్. సో, ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ మనకు అలాగే ప్రీమియం మెల్టింగ్ డేస్ కనిపించింది. ప్రీవియస్ ఫ్రైడే గూడా మనకు ప్రీమియం మెల్టింగ్ డే కనిపించింది. అంటే ఈ 2 డేస్ అనేవి మార్కెట్‌లో ఇంపార్టెంట్ లేవు. బట్ ఇక్కడ ట్రేడ్ వచ్చేసింది గాబట్టి మార్కెట్ అనేది ఈ 2 పాయింట్స్‌ని రికవర్ చేయడానికి చూస్తది. ప్రీమియం మెల్టింగ్ సైడ్ వే మార్కెట్‌ని. ఇప్పుడు రేపు ఏమవ్వాలి అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ రేపు మార్కెట్ గ్యాప్ అప్ అయిందనుకోండి, అనాలిసిస్ అనేది చేంజ్. రేపు మార్కెట్ గ్యాప్ అప్ కాలేదు. ఎక్కడైనా సైడ్‌లో ఓపెన్ అయింది, కింద ఎక్కడైనా ఓపెన్ అయిందంటే ఈ అనాలిసిస్ మీకోసం. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ వచ్చేసి ఇదా? ఇవాళ మార్కెట్ దీని సపోర్ట్ మీదనే కూర్చుంది. రైట్? ఇక్కడైనా గానివ్వండి, ఇక్కడైనా గానివ్వండి, ఇక్కడైనా గానివ్వండి. ఓకే. అండ్ దాని తర్వాత ఇదొచ్చేసి సప్లైది బ్రేక్ డౌన్ లెవెల్. దాని తర్వాత మన దగ్గర ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ వచ్చేసి ఎక్కడుంది? ఇక్కడుంది. ఇదొక్క పాయింట్. అండ్ మీరు మార్కెట్‌లో అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటి అంటే, ఈ లెవెల్ అయినా గానివ్వండి, ఈ లెవెల్ అయినా గానివ్వండి, బ్రేక్ అయితేనే మార్కెట్‌లో హెవీ సెల్లింగ్. అలా కాలేదు అంటే మార్కెట్‌లో ఎక్కడికెళ్ళైనా మనకు రీటెస్ట్ అనేది కనిపిస్తది. అలా కాకుండా రేపు మార్కెట్‌లో గ్యాప్ అప్ అయిపోయింది. ఫర్ సపోజ్ గ్యాప్ అప్ అనేది ఎక్కడైంది? గ్యాప్ అప్ అనేది ఇక్కడెక్కడో అయింది. ఓకే.
ఇక్కడెక్కడో అయింది గ్యాప్ అప్. ఇక్కడెక్కడో గ్యాప్ అప్ అయిందనుకోండి, మార్కెట్ ఈ పాయింట్‌కెళ్ళి రీటెస్ట్ రివర్సల్ జేయాలి. ఏం జేయాలి? రీటెస్ట్ రివర్సల్. అలా రీటెస్ట్ రివర్సల్ చేస్తేనే మార్కెట్‌లో బ్యాంక్ నిఫ్టీలో బయింగ్. అలా కాకుండా నార్మల్‌గా ట్రేడ్ జేసి లెవెల్స్ బ్రేక్ చేయాలన్నా రీటెస్ట్ రివర్సల్ గావాలి. అలా కాకపోతే మార్కెట్‌లో బయింగ్ అనేది లేదు. ఓకే. నిఫ్టీ మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే, నిఫ్టీలో ప్రీవియస్ ప్రీమియం వెల్డింగ్ అనేది ఎక్కడ మనకు చూడడానికైతే దొరకలేదు. బట్ ప్రీవియస్ లెవెల్స్ అంటే ఫ్రైడే కాకుండా మనం థర్స్‌డే చూసుకుంటే ప్రీవియస్ థర్స్‌డే ఇక్కడ కనిపించింది, ఇక్కడ కనిపించింది. సో, మార్కెట్ అనేది రికవరీ అనేది ఇంపార్టెంట్. రికవరీ కాకపోతే మనకు బ్రేకౌట్ కావాలి. రికవరీ అయితే ఓకే. మనకు ప్రాపర్ బ్రేకౌట్ అనేది మార్కెట్‌లో చూడడానికి దొరుకుతది. ఇప్పుడు ఇవాళ మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ప్రీవియస్ ఇన్‌డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ అనేది మార్కెట్‌లో మనకు చాలా ఇంపార్టెంట్. ఇది వచ్చేసి ఇన్‌డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. మార్కెట్‌లో డైరెక్ట్ బ్రేకౌట్ లెవెల్ నిఫ్టీ అనేది ఇక్కడ ఉంది. ఓకే. ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్. ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్. దాని తర్వాత రీసెంట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఇవాళ మల్టిపుల్ టైమ్ ఇదే బ్రేక్ డౌన్ లెవెల్‌కెళ్ళి నిఫ్టీ అనేది రిజెక్ట్ అయింది కాబట్టి ఇదనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే. నిఫ్టీ ఈ లెవెల్ బ్రేక్ చేసిన తర్వాత ఏం జేయాలి అంటే రీటెస్ట్ రివర్సల్ చేయాలి. ఇంపార్టెంట్. రీటెస్ట్ రివర్సల్ అనేది ఇంపార్టెంట్. వితౌట్ రీటెస్ట్ రివర్సల్ బయింగ్ అయితుంది అంటే దట్ ఈస్ ఎ ఫేక్ బయింగ్. రికవరీ విల్ బి సూన్. ఓకే. అండ్ ఫాల్ కావాలి అన్నా రీటెస్ట్ రివర్సల్ చేయాలి. ఇక్కడికెళ్ళైనా గాని, ఇక్కడికెళ్ళైనా గానివ్వండి. లేదంటే ఇవే పాయింట్స్‌కెళ్ళి బ్రేకౌట్ ఇవ్వాలి. ఈ పాయింట్స్‌కెళ్ళి బ్రేకౌట్ ఇస్తదా? ఇవ్వదా? అనేది నేనేం చేస్తానంటే మార్నింగ్ మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానెల్‌లో టెక్నికల్ అనాలిసిస్ గూడా పెడతాను. ఇన్‌సైడ్ లెవెల్స్ గూడా నేను అప్డేట్ ఇస్తానండి. ఇది ఇవాల్టి అనాలిసిస్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ మీద. మీకు నా అనాలిసిస్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.